హలో అందరికీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే లచ్చక్క టీవీ వాళ్ళు చాలా సెలబ్రిటీ అయిపోయింది యాంకర్. కాబట్టి లచ్చక్క టీవీ వాళ్ళని ఎంతో ఇంటర్వ్యూ చేయాల్స్తున్నాం అది ఇది అనుకుంటారు. వాళ్ళెవరు ఆ టీవీ వాళ్ళు మేము ఏందో చేస్తున్నాం అన్నారు. ఫస్ట్ 3 నెలల క్రితం ఏమో మేము ఇది చేస్తున్నాం, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం అది ఇది అనుకుంటా కొంచెం మేము వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తామని ఏదో ఫోన్ కాల్ పెట్టి ఏదో చేశారు. అది నిజంగా లచ్చక్క టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారో లచ్చక్క టీవీ వాళ్ళు ఉన్నారా అవతల ఫోన్లో తెలియదు. కానీ దానికి వచ్చిన వ్యూస్ మాత్రం బాగానే వచ్చినాయి. ఒక 2-3 లక్షల దాకా వచ్చినాయి దానికి వ్యూస్. ఇంకా ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ మొదలుపెట్టి మేము లచ్చక్క టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తామని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చొని మీరు ఎందుకు ఏడ్చారు, ఇది అందరికీ ఫేక్ అని తెలుసు. ఎందుకు చేశారు ఏంటి అని వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ లాగా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు కాదు మేము అట్లా ఇట్లా అని వాళ్ళు బదులు చెప్పాలా. కానీ ఇవన్నీ ఎందుకు అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆడకొచ్చుని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తామంటే కనుక వాళ్ళకి ఏమొస్తుంది? ఇంటర్వ్యూ చేస్తే ఈ ఇంటర్వ్యూలో చేసేవాళ్ళు ఇక్కడ కూర్చొని మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లెందుకు చేశారు అట్లెందుకు చేశారు అంటే వాళ్ళు సమాధానాలు చెప్పాలి వాళ్ళ ప్రశ్నలకి. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు అడిగేదానికి వాళ్ళు సమాధానాలు చెప్పాల్సిన లచ్చక్క టీవీ వాళ్ళు సమాధానాలు చెప్పాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. దానివల్ల ఏమన్నా వస్తుందా? వీళ్ళకి వ్యూస్ వస్తాయి. అట్లా వస్తే కనుక ఇంటర్వ్యూ అయితే వీళ్ళేంది వ్యూస్ చాలా వస్తాయి అన్న దాంతో వీళ్ళు ఉన్నారు. ఈ టీవీ వాళ్ళు ఏదో ఒక చిన్న ఛానల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకేమీ రాదు. వాళ్ళని ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి మీరు అట్లా చేశారు ఇట్లా చేశారు మీరు ఏడ్చారు నువ్వెందుకు ఏడ్చు మీ అన్న పిచ్చులు లేచినాయి అన్నావు మీ అన్నకి ఏందో అయ్యిందన్నావు ఏదన్నా విధానం అని ప్రతి ఒక్కట్లు అవుతాయి. వాళ్ళు జవాబు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. వాళ్ళంతా ఏదో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఏం చేయాలనే దానికోసమే వాళ్ళు అవన్నీ చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు రావాలి అంతే కదా వాళ్ళకి. అందుకే ఆ ఫేక్ డ్రామాలంతా ఎందుకు ఆడారంటే వాళ్ళు డబ్బుల కోసం ఆడారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ యూట్యూబ్లో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అందరూ? ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఏదో ఒకటి చేస్తున్నారు డ్యాన్స్లు వేస్తున్నారు అన్నీ ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసమే కదా. వాళ్ళు అదే చేశారు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బుల కోసం ఏదో ఒక విధంగా డబ్బులు రావాలి. అదే యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకొని ఒక్కొక్కరు ఇది అనుకుంటే ఎగరటం ఉద్గంతులు వేయటం వెంకట ఏడ్చినా కూడా వేరే వాళ్ళు వంటలు చేసినా కూడా ఇవన్నీ కొంతమంది బూతులు కూడా తిట్టినా కూడా ఏంటంటే డబ్బులు వస్తానికి కోసమే ఇవన్నీ చేస్తారు. వ్యూస్ ఎక్కువ వస్తాయేమో అని. ఇప్పుడు వెంకట ఏడ్చిన దానికి ఏంటంటే పాజిటివ్ వాళ్ళకంటే కూడా వాడికి ఫ్యాన్ క్లబ్ కంటే కూడా నెగిటివ్ వాళ్ళు ఎక్కువ చూసి వాళ్ళ మాటలు ఏంది వీడు ఇట్లా చేస్తున్నాడు అనేది వాళ్ళే ఎక్కువ చూశారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం మామూలుగా వీడియోలు పెట్టేసరికి అందరికీ ఎట్లా ఉందంటే వీడు మామూలు వీడియోలు చేస్తున్నాడు ఏడవట్లేదు కదా ఇంక అందుకని వాళ్ళు వదిలేస్తున్నారు. యాంకర్ని వదిలేసి సరే వేరే అది చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యింది ఛానల్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తామని వీడు పెద్ద సెలబ్రిటీ అయిపోయిండు వీడిని ఇంటర్వ్యూ చేస్తే కనుక వ్యూస్ బాగా వస్తే చాలా వస్తాయి అని. అందుకనే వీళ్ళు ఏం చేశారు ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు కానీ ఆయన కేరే చేయలేదు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ఒక ఫోన్ కాల్ చేసి అవతల వ్యక్తి ఎక్కడ ఉన్నట్టు లేకపోతే ఎవరో ఉన్నట్టుగా మాట్లాడి ఎట్లా అది కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తారా? అవతల వాళ్ళు మాట్లాడింది అవతల లచ్చక్క టీవీ వాళ్ళే ఉన్నారన్నది వాళ్ళు ప్రూవ్ చేస్తారా? అసలు వాళ్ళు ఉన్నారో లేదో కానీ వీళ్ళే ఏదో కాల్ చేసి ఏదో మాట్లాడి లాస్ట్ టైం 3 నెలల క్రితం కూడా ఇదే చేసిండు ఈయన ఇది చేస్తే కనుక ఇదే పని ఏదో కాల్ చేసి మాట్లాడుతున్నట్టుగా చేస్తే వాళ్ళకి బాగానే వ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే మొదలుపెట్టి అసలు అవతల లచ్చక్క టీవీ వాళ్ళే ఉన్నారన్న గ్యారంటీ ఏంది మనకి? ఇప్పుడు యూట్యూబ్ అంటేనే చాలా వరకు ఫేకే పెడతారు. రియాలిటీ అనేది ఎక్కడా ఉండదు. కొంతమంది ఫేక్ ఐడియాలతోటే వస్తారు ఫేక్నే చేస్తారు ఏదో ఒకటి చెప్పి పోతుంటారు అంతేగాని ఎందుకంటే డబ్బులు వస్తానికి అంటే కొంతమందికి వాళ్ళ పర్సనల్గా లైఫ్ కానీ పర్సనల్గా ఏవి రిలీవ్ అంటే బయట తెచ్చుకోరు కాబట్టి బయట పెట్టదలుచుకోరు కాబట్టి వాళ్ళు ఏంటంటే వచ్చి కనిపించకుండా ఉంటారు. కొంతమంది కనిపించినా కూడా వాళ్ళు చెప్పే ఎన్ని నిజాలు ప్రతి ఒక్కటి అనేది ఏది ఉండదు వాళ్ళకి. అట్లాంటివి ఉండదు ఏది. కొంతమంది అంటారు శుక్రవారం రోజు కుంకుమ భరణ ఆ మూలన పెట్టండి లక్ష్మీదేవి వస్తుంది ఈ మూలన పెట్టండి లక్ష్మీదేవి అంటే ఎలన్ మస్క్ ఎందుకు లక్ష్మీదేవి అట్లా పెట్టిండా? ఎలన్ మస్క్ బిల్ క్లింటన్ పెట్టిండా? హాఫ్ ఆఫ్ ద ప్రపంచంలో సగం కుబేర్లు అనేవాళ్ళు అంటే చాలా వరకు అమెరికాలో ఉన్నారు. ఆఫ్రికా వాడు సౌత్ ఆఫ్రికా నుంచి ఎలన్ మస్క్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతా వెస్ట్రన్ దేశస్తులే.
వాళ్ళంతా శుక్రవారం పూట కుంకుమ బర్రెలు పసుపు ఇవన్నీ పెట్టారా? ఇవన్నీ పెట్టలేదు కదా. అయినా కూడా ఎందుకు లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి పోయింది ఇక్కడికి రాకుండా? ఆ చెప్పే వాళ్ళు అయినా కూడా ఆ చెప్పే వాళ్ళు అంతా కుబేర్లు అయిపోయారు అవన్నీ చేస్తే. ఇదంతా ఏంటంటే ఇదంతా మాయ. మనుషుల్ని ఏంటంటే ఒక విధంగా సైకలాజికల్గా హిప్నటైజ్ చేస్తానికి ఇవన్నీ చెప్తుంటారు. హిప్నటైజ్ అయిపోయి కొంతమంది అవును అది చేద్దామంటే అవుతారా? కాదు. ఏది ఎలన్ మస్క్ ఎన్నిసార్లు పెట్టిండు కుంకుమ భరణ? లక్ష్మి గెంతుకుంటూ వచ్చి లక్ష్మి పోదంటే ఇప్పుడు ఆమె చెప్పే ఆమె ఇంట్లో ఆమె కుంకుమ భరణ పెడితే ఆమె ఏమన్నా ప్రపంచ కుబేరులాలు అయ్యిందా? ప్రపంచానికి ఎందుకు ఇండియాలో అయినా ఇదయ్యిందా? ఏది కుబేరాలు? కుబేర్ అంటే గొప్ప ధనవంతరాలు అయిపోయిందా? ఆమె కాదు. అంత ధనవంతరాలు అయిపోతే కనుక వచ్చి యూట్యూబ్లో కూర్చొని టైం అంతా యూట్యూబ్లో చేయరు. కూర్చొని ఎందుకంటే యూట్యూబ్లో కూర్చొని టైం అంతా వేస్ట్ చేయరు. డబ్బులు ఉన్నోళ్ళు చాలా వాడు బిజీగా ఉంటాడు. వాడికి ఆ డబ్బులు లెక్క పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటుంది కాబట్టి ఏం చేయాలి ఏంది తర్వాత అనటానికే లేదు. ఈ మోస్ట్లీ యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో చేసే వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఏంటంటే ఏదో ఇంకొంచెం సంపాదన కోసం అన్నట్టుగా వచ్చేసి చేస్తారు, వీడియోలు చేస్తున్నారు. ఇంకో ఛానల్ పెట్టుకుంటే ఏదో ఇంత సంపాదన వస్తుంది అన్నట్టుగా. అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అంబానీ వచ్చి కూర్చొని చేస్తాడా? లేకపోతే దివీస్ ఉన్నాడు కదా, ఈ తెలంగాణ దివీస్ ఆయన ఉన్నాడు కదా మేనేజర్, వచ్చేసి యూట్యూబ్లో కోట్లు సంపాదిస్తామంటే కోట్లు ఏమి రావు. ఏదో ఎక్కువ ప్రమోషన్స్ తోటే వస్తాయి వీటికంటే కూడా, ఏది ఈ వ్యూస్ కంటే కూడా. అట్లా ఉంది. నేను మొన్న ఒక ఆయన అంటాడు, ఎవరు ఒక ఆయన కోట్లు వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో అంటే కోట్లు ఏమి రావు. కోట్లు వస్తే బెట్టింగ్ యాప్ల్లోకి ఎందుకు పోతారు? అన్నమాట. వాళ్ళు ఇట్లాంటి ప్రమోషన్లు చేసుకుంటా డబ్బులు వస్తున్నాయి. అందులో ఏ యూట్యూబరు కోట్లు సంపాదించి ఉన్నాడు? ఇక్కడ ఇండియాలో లక్షలు కోట్లు వచ్చేసిన వాళ్ళు అంత ఎవరేమి ఉండరు. ఎందుకంటే సగం యూట్యూబ్ కూడా తీసుకుంటాడు. సరే, కొంత యూట్యూబ్ వాళ్ళకి పోయిద్ది, కొంత అటు పోయిద్ది, కొంత ట్యాక్స్కి పోయిద్ది అని అవుతుంది. కాబట్టి యూట్యూబ్ అంటే కొంచెం అంత సాధ్యమైనంత వరకు అంత ఫేక్ డ్రామా యూట్యూబ్లో చేసేది. కాకపోతే ఇప్పుడు ఈయన వచ్చేసి నేను ఏందో వాళ్ళని చేసేస్తా అది ఇది అని ఏంటంటే ఇలా లచ్చక్కటి వెంకటికి కొంచెం సెలబ్రిటీ ఇలాగనే అయిపోయిండు. సెలబ్రిటీ అంటే కొంతమంది ఎక్కువ ఆయన రికగ్నేషన్ అంటే గుర్తింపు అనేది వచ్చింది. కానీ నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తుంటే నెంబర్ వన్ ఇంటర్వ్యూ చేసి కూర్చోబెట్టి నువ్వేంది ఏంది అని ప్రశ్నిస్తా అంటే ఆయన ఎందుకు సమాధానాలు చెప్తాడు? వచ్చి ఆయనకి ఏం వస్తుంది? ఇందులో ఏమైనా పైసలు వస్తాయా ఆమెకి? ఆయనకి మహా అంటే వాళ్ళు ఇచ్చేది 5,000 10,000 ఇస్తారేమో. ఆ 10,000 కోసం అంటే వాడు వెంకడు ఒక వీడియో పెట్టుకుంటే వచ్చేస్తాయి ఆయనకి డబ్బులు. కాబట్టి ఆయనకి పెద్ద వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చి వీళ్ళని ఏందో ఎంకరేజ్ చేయాల్సినంత అవసరం లేదు. అందుకనే వీళ్ళేం చేస్తున్నారు, ఏదో కాల్స్ చేసి ఆ కాల్స్ నిజమో అబద్ధమో అసలు అవతల ఉన్నాడా లేడా అని కూడా తెలియదు. ఎక్కడ అవతల చక్క టీవీ వాళ్ళే ఉన్నారా లేదా అన్నది కూడా తెలియదు. కాకపోతే ఏదో కాల్ చేసి ఈయనకు కూడా వ్యూస్ వస్తాయి కదా, ఈయనకు కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయం వచ్చేస్తుంది. ఏంది వ్యూస్ వస్తాయి, ఆదాయం ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అందుకే కూర్చొని ఏది ఇట్లా కూర్చొని ఫోన్లో మీరు ఇదేంది అదేంటంటే అంత ఏది ఉండదు. అట్లాంటివి ఉండవు, ఏమీ ఉండదు. ఆడ కూర్చొని ఆయన నేను అవతల ఎవరో వాళ్ళే కాల్ చేస్తారు, యువతల ఈయన మాట్లాడతాడు. అంతేగాని ఆడ లచ్చక్క టీవీ వాళ్ళ నెంబర్ అయితే పెట్టమను స్క్రీన్ మీద ఏ నెంబర్కి కాల్ చేశా అని మనం కూడా కాల్ చేసి చెక్ చేద్దాం అసలు ఆయనైనా కాదా అని. అది ఏంది రుజువేంది? ఆయన చేసేది లచ్చక్క టీవీ వాళ్ళు చేసే ఫేక్ డ్రామాలు ఫేక్ వాళ్ళు చేశారు ఏడ్చుకుంటా. ఈయన ఏమన్నా క్లీన్గా ఏమన్నా ట్రూత్ఫుల్గా చేస్తారా? ఏం లేదు. ఈయన ఏదో ఎవరికో కాల్ చేసి పక్కన నేను కాల్ చేసి ఇట్లా అంటే నువ్వు ఇట్లా మాట్లాడని అంత రిహార్సల్స్ చేసుకొని వచ్చి మన ఎదురుగా మాట్లాడుతున్నారు. పోయినసారి కూడా ఇదే అయింది 3 నెలల క్రితం. అప్పుడు కూడా వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే చేయాలని చేస్తున్నారు. కానీ అవతల లచ్చక్క టీవీ వాళ్ళు ఉన్నారన్నది నాకైతే 100% డౌటే. ఆడ లేరు, ఎవ్వరూ లేరు. లచ్చక్క టీవీ వాళ్ళు కాదు, వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ఎవరినో పెట్టేసి ఇదంతా నడిపిస్తున్నారు. ఏంటంటే వ్యూస్ వస్తున్నాయని. అంతేగాని ఏదో ఆయన ఫోన్ చేసి నేను గట్టిగా మాట్లాడతా ఏంది నేను అట్లా ఇట్లా అంటే ఎందుకు ఆయన జవాబు ఇవ్వాల్సిన అవసరమే ఉంది? ఈయనకి ఈ ఛానల్ వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. ఆయన మంచిగా అయ్యో సార్ అట్లా ఇట్లా అని ఎందుకు అంటాడు? నువ్వేందంటే నువ్వేంది అంటాడు అంతే. ఈయన ఏమన్నా ఆయనకి ఏమన్నా ఇదేస్తాడా? ఇంకా వీళ్ళకే డబ్బులు వస్తున్నాయి ఆయన వల్ల, లచ్చక్క టీవీ వాడి వల్ల, వెంకటి వల్ల.
అంతేగాని ఈడ అయ్యేది ఏది ఉండదు, ఇదంతా ఉటిదే ఫేక్. ఆయన రియాలిటీ అయితే ఫోన్ నెంబర్ ఆడబెట్టమనండి లచ్చక్క టీవీ వాళ్ళది, లేదంటే వాళ్ళకి తెలుసు కూడా నాకు తెలియదు. లచ్చక్క టీవీ ఫోన్ నెంబర్ కూడా తెలుసా తెలియదు నాకు డౌటే. లచ్చక్క టీవీ ఫోన్ నెంబర్ పెట్టాలా, అప్పుడు మనకి తెలిసిద్ది అవును లచ్చక్క టీవీ వాళ్ళే అనేది మనం కూడా ఫోన్ చేస్తే అప్పుడు అర్థమయ్యిద్ది. అంతేగాని ఏదో వచ్చేసి యూట్యూబ్లో ఇగో నేను కాల్ చేస్తున్నాను కానీ అందరూ ఓ కాల్ చేశాడు అనటం ఇదంతా ఉట్టిదే అంతే.